నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో జనరల్గా మనం చేసే కొన్ని తప్పుల గురించి చెప్తాను. సో ఇదేంటంటే అందరు చేస్తూ ఉంటారు, అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మొబైల్లో చాలామంది రీసెంట్ యాప్స్ అన్నింటినీ క్లియర్ చేసేస్తూ ఉంటారు. ఓకే, ఆ రీసెంట్ యాప్స్ని ప్రెస్ చేస్తారు, అక్కడ మనకి ఆ లిఫ్ట్ కనిపిస్తుంది, కనిపించిన తర్వాత దాన్ని అంతటి మనం అటు ఇటు స్వైప్ చేస్తూ ఉంటాం. నా ఫ్రెండ్స్ వల్ల కూడా చాలామంది ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి టైం దొరికినా అంటే మాట్లాడుతూ ఉంటారు, ఆ రీసెంట్ యాప్ బటన్ ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకు క్లీన్ చేస్తున్నారా బాబు అంటే ఇది క్లీన్ చేయడం వల్ల మొబైల్ ఫాస్ట్ అయిపోద్ది, నీకు తెలియదని అనే క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటి అంటే అటువంటివి క్లీన్ చేయడం వల్ల చూడండి మీకు ఎటువంటి ఉపయోగం లేకపోగా నష్టమే జరుగుతుంది. అదేంటంటే మళ్ళీ మీ మొబైల్కి సంబంధించిన రీసోర్సెస్ అన్నింటినీ మీ మొబైల్ అనేది యూజ్ చేసుకుంటుంది. అంటే మీ మొబైల్ బ్యాటరీ కన్జ్యూమ్ అవుద్ది, మీ మొబైల్లో ఉన్న డేటా కన్జ్యూమ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేసిన యాప్ మీకు అక్కడ రీసెంట్లో ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా మీరు దాని అంతటిని క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత ఏదైనా ఒక యాప్ని మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, మీకు అది మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుద్ది. స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవ్వడం వల్ల మొబైల్ డేటా ఖర్చు అవుద్ది, బ్యాటరీ కూడా ఖర్చు అయిపోద్ది. ఓకే, సో దాన్ని కిల్ చేయకండి, దానివల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు. ఆండ్రాయిడ్ అనేది ఏంటంటే స్మార్ట్ ఓఎస్ అన్నట్టు, దానికి తెలుసు ఎప్పుడు ఏ యాప్ని కిల్ చేయాలి అనేది. మీరు చాలా రోజుల వరకు ఆ యాప్స్ని యూజ్ చేయకుండా అందులోనే ఉంచారనుకోండి, ఆటోమేటిక్ ఆండ్రాయిడ్ దాన్ని క్లీన్ చేసేస్తుంది, మీరు క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్ తప్పు ఏంటి అంటే చాలామంది మొబైల్ కొన్న వెంటనే మొబైల్లో ఏ యాంటీవైరస్ వాడాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. సో చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్కి అయితే యాంటీవైరస్ అవసరం, కానీ మొబైల్కి యాంటీవైరస్ అనేది అవసరం లేదు. ఎప్పటి వరకు అవసరం లేదు అంటే మీరు యాప్స్ అనే వాటిని ఓన్లీ గూగుల్ ప్లేస్టోర్లో నుంచే డౌన్లోడ్ చేస్తే మీకు ఏంటంటే ఎటువంటి యాంటీవైరస్ అవసరం లేదు. అలా కాకుండా మీరు బయట నుంచి అంటే గూగుల్ ప్లేస్టోర్ కాకుండా గూగుల్లోకి వెళ్ళేసి చాలా పెయిడ్ యాప్స్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, ఫ్రీగా దొరుకుతాయని. ఓకే, సో అటువంటివి డౌన్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీ మొబైల్లో యాంటీవైరస్ వేసుకుంటే లాభం, లేకపోతే మీకు యాంటీవైరస్ అనేది అవసరం లేదు. అయితే చూడండి, యాంటీవైరస్ వేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీ ప్రాసెసర్ మీద వెయిట్ పడుద్ది, ర్యామ్ మీద వెయిట్ పడుద్ది, అన్నిటి మీద వెయిట్ పడుద్ది. సో మీరు ఏంటంటే యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మన గూగుల్ ప్లే స్టోర్ ఉంది చూసారా, గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్ అనేది అన్ని యాప్స్ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. ఒకవేళ దాంట్లో ఏదైనా మెలీషియస్ యాప్స్ ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అనేది వాటిని ఆటోమేటిక్ డిలీట్ చేస్తుంది. ఓకే, సో మనకు యాంటీవైరస్ అనేది అవసరం లేదు మొబైల్కి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పటి వరకు మన ప్లే స్టోర్లో నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునే వరకు మనకు ఎటువంటి యాంటీవైరస్ అనేది అవసరం లేదు. తర్వాత ఇంకా జనరల్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే మొబైల్లో క్లీనింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో సీసీ క్లీనర్ అని ఇంకా చాలా ఏమేమో క్లీనింగ్ యాప్స్ అనేటి వాటిని అన్నింటినీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టేసుకుంటూ ఉంటారు. సో ప్రతి గంటకోసారో ప్రతి 2 గంటలకోసారో సీసీ క్లీనర్ ఓపెన్ చేస్తారు, క్లియర్ బటన్ ప్రెస్ చేస్తారు. క్లియర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అదేంటంటే నేను 2 GB డేటాను క్లియర్ చేశాను, 3 GB డేటాను క్లియర్ చేశాను అని చూపిస్తుంది. అది చూసి మనం ఏంటంటే హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం, మన మొబైల్ ఫాస్ట్ అయిపోయిందని, లేకపోతే మన మొబైల్లో ఇంత డేటా సేవ్ అయిపోయింది అని. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ సీసీ క్లీనర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. అదేంటంటే చూడండి, సీసీ క్లీనర్ ఏం చేస్తుంది, మన మొబైల్లో ఉండే క్యాచ్ని మొత్తం డిలీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ మొబైల్లో ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత అదంతా క్యాచ్లో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశారు, దానిలో ఏదైనా ఒక లొకేషన్ సెర్చ్ చేశారనుకోండి, అదంతా మనకు క్యాచ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ క్లియర్ చేశారనుకోండి, మళ్ళీ మీరు అదే లొకేషన్ని మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లోడ్ అవుద్ది. ఓకే, సో దీనివల్ల మీకు బ్యాటరీ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడుద్ది, ఇంకొకటి మీ డేటా కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుద్ది. సో ఈ సీసీ క్లీనర్, ఆ క్లీనర్, ఈ క్లీనర్ అటువంటివి ఏమి ఇన్స్టాల్ చేసుకోకండి. ఆండ్రాయిడ్ అనేది ఆటోమేటిక్ దానికి మెమరీ సరిపోయినప్పుడు ఆటోమేటిక్ అదే క్లీన్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది మొబైల్ని రూట్ చేసుకోవడం గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో మొబైల్ అనేది రూట్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక పెద్ద విషయం తెలిసిపోయినట్టు అని చాలామంది మొబైల్ని ఏంటంటే రూట్ చేసేస్తుంటారు. వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా రూట్ చేసేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు రూటింగ్ అంటే ఏంటి, రూటింగ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి, రూటింగ్ చేయడం ద్వారా మనం ఏ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు, అటువంటివి మీకు టిప్స్ తెలిస్తే మీరు అటువంటిప్పుడు మాత్రమే మొబైల్ని రూట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్ కొని దాదాపుగా 3-4 మంత్స్ అవుతుంది. నేను ఇప్పటిదాకా మొబైల్ని రూట్ చేయలేదు, నాకు రూటింగ్ తెలుసు అయినా కూడా నేను రూట్ చేయలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు రూట్ చేయడం మనకు అంత యూస్ఫుల్ ఏం కాదు. రూటింగ్ చేయడం వల్ల చూడండి, మీరు ఏదైనా అన్నోన్ సోర్సెస్ నుంచి ఏదైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుద్ది. ఓకే, సో మీ మొబైల్కి కంపల్సరీ రూటింగ్ ఉంటేనే పని నడుస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు మీ మొబైల్ని రూట్ చేయండి, లేకపోతే రూట్ చేయకండి.
ఫ్రెండ్స్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే చాలామంది చేసేది ఇప్పుడు యాప్స్ని ఇన్స్టాల్ చేసేసుకుంటూ ఉంటారు. యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అవి కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది చూసారా, అంటే మనకు లొకేషన్కి సంబంధించిన పర్మిషన్ కానివ్వండి, లేకపోతే మైక్కి సంబంధించిన పర్మిషన్, ఇంటర్నల్ స్టోరేజ్కి సంబంధించిన పర్మిషన్, కాంటాక్ట్స్కి సంబంధించిన ఇటువంటి పర్మిషన్స్ అన్నీ అడిగినప్పుడు చాలామంది దాన్ని చదవకుండా అన్ని అలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఆ యాప్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అంటే ఆ యాప్లో మనం ఇచ్చే పర్మిషన్ ఇవ్వడం వల్ల దానికి ఏమైనా యూజ్ ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది మనకు మైక్కి సంబంధించిన పర్మిషన్, కెమెరాకి సంబంధించిన పర్మిషన్ అడుగుద్ది. ఎందుకంటే మనం దాంతో వాయిస్ కాల్ చేస్తూ ఉంటాం కాబట్టి మైక్కి సంబంధించిన పర్మిషన్ ఇచ్చినా లాభం. అలాగే వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటాం, కెమెరాకి సంబంధించిన పర్మిషన్ ఇచ్చిన లాభం. అలా కాకుండా కొన్ని యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బ్రౌజర్ తీసుకున్నారనుకోండి. యూసీ బ్రౌజర్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది ఏం చేస్తుంది, అన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీ మొబైల్లో దీని స్క్రీన్ రెజల్యూషన్ కరెక్ట్గా అనిపించాలి అంటే మీ కాంటాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా అలో చేయమని అడుగుద్ది, మొబైల్ స్టోరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అలో చేయమంటుంది. అంటే దానికి సంబంధం లేదు. ఇప్పుడు మనము ఆ రెజల్యూషన్కి ఉన్న కాంటాక్ట్స్ని అలో చేయడానికి యూజ్ చేసే పర్మిషన్ అవసరం లేదు దానికి, అయినా కూడా అడుగుతూ ఉంటుంది. సో అటువంటి యాప్స్లో అటువంటి యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి, వాటిని చదివి అలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు. అదేంటంటే ఫేక్ యాప్స్ అన్నింటిని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఫేక్ యాప్స్ అంటే ఇప్పుడు మన మొబైల్లో చాలా మొబైల్స్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. కొత్త టెక్నాలజీ ఉన్న మొబైల్స్కి మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అది తెలుసుకోకుండా ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుద్ది అంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అలా కాకుండా మీ ఫేస్ లాక్ పెట్టొచ్చు, ఫేస్ రికగ్నైజ్ చేసే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ అనేది ఫేస్ రికగ్నైజేషన్ చేస్తుంది అంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఫ్రెండ్స్, మీ మొబైల్కి సంబంధించిన లిమిటేషన్స్ తెలుసుకున్న తర్వాత మీరు అటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి. మీ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదనుకోండి, మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అది ఎటువంటి ప్రయోజనం లేదు. ఓకే, సో అటువంటి యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఏం చేస్తాయి, రకరకాల యాడ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అంతే తప్ప దానివల్ల మనకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇంకొక తప్పు ఏం చేస్తారంటే ఫ్రీగా పెయిడ్ యాప్ దొరుకుతాయి కదా అని అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. కాకపోతే ఆ సైట్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. ఆ సైట్ ట్రస్టెడ్ సైటా లేదా, ఇంతకుముందు దాంట్లో ఏమైనా యాప్స్ డేంజరస్ యాప్స్ అప్లోడ్ చేశారా, ఇటువంటివి తెలుసుకున్న తర్వాత మీరు ఏంటంటే ట్రస్టెడ్ సైట్స్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదే. కానీ ఏ సైట్ నుంచి పడితే ఆ సైట్ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. నన్ను అడిగితే ప్లే స్టోర్లో నుంచి తప్ప వేరే ఎక్కడి నుంచి అయినా సరే యాప్ని డౌన్లోడ్ చేసుకోమని నేను సజెషన్ చేయను. ఓకే, సో మీరు మరీ ఏంటంటే మాకు ఆ పెయిడ్ యాప్ కంపల్సరీ కావాలి అనుకుంటే ఆ సైట్కి సంబంధించి ఫస్ట్ తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఏంటంటే దాంట్లో నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదర్వైజ్ మీరు కష్టాల్లో పడతారు. ఎందుకంటే చాలా సైట్స్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు గూగుల్లో ఏంటంటే అన్ని యాప్స్ని అలో చేయదు. అంటే దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, లేకపోతే వైరస్ ఉందనుకోండి, మాల్వేర్ ఉందనుకోండి, అటువంటి యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. అదే వేరే సైట్స్ ఏం చేస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అని అన్ని యాప్స్ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తారు. సో ఏదైనా యాప్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు GTA 5ని మొబైల్లో ఆడొచ్చా అని. సో ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి GTA 5 మీరు మొబైల్లో ఆడడానికి. కాకపోతే అవన్నీ ఫేక్ వీడియోస్, వాళ్ళు చూపిస్తారు అదంతా ఫేక్. సో చాలామంది ఏం చేస్తారంటే వీడియో చూస్తారు, ఓకే, చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసుకొని మొబైల్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు GTA 5ని. ఓకే, సో అది GTA 5 కాదు, అయినా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమవుద్ది, అది పర్మిషన్స్ అడుగుద్ది. అడిగిన తర్వాత మీ మొబైల్ సంబంధించిన కంట్రోల్ మొత్తం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఎప్పుడైనా సరే అటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకండి వేరే సోర్సెస్ నుంచి, ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటి అంటే మనకు బ్యాటరీ సేవింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించి యాప్స్ ఇన్స్టాల్ చేసేసుకుంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, మన మొబైల్లో ఈ బ్యాటరీ సేవింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుంటూ ఇవే ఇంకా ఎక్కువ మన బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి తప్పిస్తే మనకు ఎటువంటి యూజ్ని కలిగించవు. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి మహా అంటే మన బ్రైట్నెస్ని తక్కువ చేయడం, వైఫై ఆన్ ఉంటే వైఫైని ఆఫ్ చేయడం, బ్లూటూత్ ఆన్ ఉంటే ఆ బ్లూటూత్ని ఆఫ్ చేసేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏంటంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే జరుగుతుందని ఏం లేదు కదా. ఓకే, సో అటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అవే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుంటే ఇంకా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి యాప్స్ని మీరు మీ మొబైల్లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి.
ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటి అంటే మొబైల్లో చాలామంది అన్నోన్ సోర్సెస్ ఉంటుంది చూసారా, మనకి ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆ అన్నోన్ సోర్సెస్ని ఎనేబుల్ చేయమని అడుగుద్ది. ఓకే, సో ఆ అన్నోన్ సోర్సెస్ని ఎప్పుడు ఎనేబుల్ చేసే పెడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇటువంటివి ఎనేబుల్ చేసి పెట్టడం వల్ల మీ మొబైల్లో ఏదైనా సస్పీషియస్ యాప్ డౌన్లోడ్ అయిందనుకోండి, ఇన్స్టాల్ అయిందనుకోండి, ఓకే, సో అది దానంతట అదే వేరే యాప్స్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీ పని అయిపోయిన తర్వాత, అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచో వేరే దగ్గర నుంచో ఎక్కడి దగ్గర నుంచో యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వెంటనే ఆ అన్నోన్ సోర్సెస్ని ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.